మమ్మీకి డాడీకి వందనాలు. జనవరి 22కి ఏమైందంటే మా మమ్మీకి హెల్త్ బాగాలేదు. ఏమైందమ్మా? బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. బ్లడ్ క్లాట్ అయింది. అయితే నేను డ్యూటీకి వెళ్ళాను. అక్కడ నుంచి డాడీ ఫోన్ చేసి మమ్మీని గాంధీకి తీసుకెళ్తా అని అన్నారు. అక్కడికి వెళ్తే 4-5 డేస్ అసలు ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు. అసలు డాక్టర్స్ కూడా పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఆ నుంచి వేరే హాస్పిటల్కి వెళ్దామని నేను మా అన్నయ్యకి చెప్పాను. మా అన్నయ్యనేమో ఎంఆర్ఐ స్కానింగ్ కావాలి అనేసి ఆగిపోవాల్సి వచ్చింది. ఓకే. ఆ నుంచి మళ్ళీ కార్ఖానాలో విజయ హెల్త్ కేర్ అక్కడికి వెళ్తే అక్కడ కూడా పట్టది, ఆమె చాలా క్రిటికల్ కండిషన్ ఉంది అని అన్నారు. మళ్ళీ ఆ నుంచి సంగీత దగ్గర విజయ హెల్త్ కేర్ మాకు అక్కడ హాస్పిటల్ ఉన్న సంగతి కూడా మాకు తెలియదు. దేవుడే చూపించిండని మేము అనుకొని అక్కడికి వెళ్ళాము. అయితే అక్కడ కూడా డాక్టర్స్ కూడా ఈమె చాలా క్రిటికల్గా ఉంది, అసలు ఈమె కవర్ అవుతుందా లేదా అని వాళ్ళు కూడా ఆలోచించారు. అయితే నేను అనుకున్నాను, దేవుడా ఈమె మంచిగా అయితే నేను సాక్ష్యం చెప్తాను అని అనుకున్నాను. ఆ నుంచి ఐసీయూలోకి వాళ్ళు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ నుంచి ఐసీయూలో షిఫ్ట్ చేశారు. ఆల్మోస్ట్ 12 డేస్ అయింది అక్కడికి. వెస్ట్లీ కాలేజ్లో అక్కడ డాడీ ఐసీయూలో ఉన్నప్పుడే నేను డాడీతోని ప్రార్థన చేయించాను. ప్రార్థన చేయించాను. డాడీ అన్నాడు పూర్తి స్వస్థత అని అన్నాడు డాడీ. మళ్ళా ఆ నుంచి ఐసీయూలోకి మమ్మీతో మాట్లాడితే మమ్మీ నార్మల్గా ఉన్నాను అని అన్నది. ఆ నుంచి నెక్స్ట్ డేనే జనరల్ వాళ్ళు వేశారు. ఇప్పుడు 4 వీక్స్ అవుతుంది మమ్మీని తీసుకొచ్చి. ఇప్పుడు పర్వాలేదు, అప్పటికి ఇప్పటికి కొంచెం పర్లేదు, క్యూర్ అయిపోయింది. వచ్చింది ఇప్పుడు మమ్మీ వచ్చింది, ఇక్కడనే ఉంది. ఓకే, నార్మల్ అయిపోయింది. ఇప్పుడు మీటింగ్ కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చాం. 4 వీక్స్ అవుతుంది మమ్మీ. ప్రైజ్ ది లార్డ్. అట్లాంటి పరిస్థితిలో ఉన్న మీ తల్లిని ఈ స్వస్థతను బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర హైదరాబాద్లో 3 ఆరాధనలు అద్భుతంగా జరుగుతున్నాయి. కుటుంబాలతో పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆశీర్వాదాలు మెండుగా మీకు ఇవ్వబోతున్నాడు.